ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు కుజ శుక్ర కలయిక వల్ల అసలు ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? అసలు ముందుగా ఏ రాశుల వరకు బాగుంటుందండి, ఏ రాశుల వారికి సరిగ్గా ఉండదని అనుకోవచ్చు? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిత బలాయ కృష్ణ మోహాయ మహామాయ ప్రయశ్చతి. కుజుడు శుక్రుడు రెండు గ్రహాలు కాంబినేషన్లో వచ్చాయి అంటే ఒక 3 రాసుల వారికి మహర్జాతకం అనేటటువంటిది పట్టబోతుంది. అయితే ఏ గ్రహమైనా కానివ్వండి, మరొక గ్రహంతో కలిసినప్పుడు దాని నుంచి ఏర్పడేటటువంటి కాస్మిక్ ఎనర్జీ అనేటటువంటిది మనిషి జాతకం మీద చాలా అద్భుతంగా ప్రభావితం చూపిస్తుంది. అయితే దీంట్లో శుక్రుడు అనేటటువంటి వాడు వివాహకారకుడు శుక్రుడవుతాడు, సంతానకారకుడు శుక్రుడవుతాడు, జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారకుడు శుక్రుడే అవుతాడు. అలాగే కుజుడు గనుక తీసుకున్నట్టయితే జాతకంలో కుజుడు దేనికి సంకేతం అంటే రుణ బాధలను తీర్చుకోవడానికి, అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ని పెంచుకోవడానికి, అలాగే జీవితంలో డబ్బు పరిమితమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో దానిని కొనసాగించడానికి కుజుడు కారకుడు అవుతాడు. అలాగే కుజుడు రోగకారకుడు రుణకారకుడు అని జాతకంలో చెప్పడం జరిగింది. అయితే ఈ రెండు కారణాలు ఈ రెండు గ్రహాల కలయిక ద్వారా జరుగుతున్నాయి కాబట్టి రాబోయేటటువంటి భవిష్యత్తు తరాలలో ఈ యొక్క 20వ తారీఖు 2వ నెల అంటే ఫిబ్రవరి 20వ తారీఖు రోజున ఈ రెండు గ్రహాల కలయిక అనేటటువంటిది జరిగింది. ఈ కలయిక ఎప్పటి వరకు ఉంటుంది? మార్చి 6వ తారీఖు వరకు ఈ రెండు గ్రహాల కలయిక ఉంటుంది. ఈ లోపల ఈ 3 రాసులు, నేను చెప్పేటటువంటి 3 రాసుల వారు మహర్జాతకాన్ని అనుభవించబోతున్నారు. అవి ఏమేంటి అంటే గనక మిథున రాశి వారు, తులా రాశి వారు, అలాగే వృశ్చిక రాశి వారు. ఈ 3 రాసుల వారికి అదృష్ట యోగం అనేటటువంటిది తలుపు తడుతుంది. ఈ 3 రాసుల వారు రాబోయేటటువంటి రోజులలో మహర్జాతకము అదృష్ట యోగాన్ని అనుభవించబోతున్నారు. అంటే ఏ రకంగా అంటే అప్పుల బాధలు తీర్చుకోవడానికి, అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ను పెంచుకోవడానికి, జీవితంలో వృద్ధిలోకి రావడానికి ఈ రోజులు అనేటటువంటి వాళ్ళకు చాలా బలోపేతంగా ఉపయోగపడేటటువంటి రోజులు. అలాగే మిగతా రాసుల వారికి బాగా లేదు అని కాదు, మధ్యమ ఫలితాలను అందిస్తూ ఉంటుంది. ఏ గ్రహమైనా సరే ఒక గ్రహం మారితే ఆ యొక్క ప్రభావం అనేటటువంటి 12 రాసులు మొత్తం మీద దాని యొక్క ప్రభావం అనేటటువంటిది చూపిస్తుంది. కానీ ప్రత్యేకంగా అదృష్టాన్ని కురిపించేటటువంటి స్థానాలు 5, తర్వాత 9, తర్వాత 12 ఈ రాసుల వారికి చాలా అదృష్టం కలగబోతుంది. అంటే మకర రాశిలో కుజుడు శుక్రుడు కాంబినేషన్లో అయినప్పుడు ఆ గ్రహం నుంచి కనుక లెక్క పెడితే 5వ స్థానం వచ్చేసి మిథున రాశి వారికి అవుతుంది. అలాగే 9వ స్థానం వచ్చేసి తులారాశి వారికి అవుతుంది. అలాగే 12వ స్థానం వచ్చేసి వృశ్చిక రాశి వారికి అవుతుంది. దాని క్యాలిక్యులేషన్ ప్రకారంగా చూసుకుంటే ఈ 3 రాసుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది, అదృష్ట యోగం వరిస్తుంది. ఇన్ని రోజులు పడుతున్నటువంటి కష్టాలు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించుకోవడానికి ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశము అని చెప్పుకోవచ్చు. ఇక్కడ భగవంతుడు అనేటటువంటి వాడు అవకాశాలని సృష్టిస్తాడే తప్ప దాన్ని సద్వినియోగం చేసుకోవాలా దుర్వినియోగం చేసుకోవాలా మనిషి మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అదృష్టం అనగానే చాలా మంది విచ్చలవిడిగా ఏదంటే అది ఊహించేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే జనాలు తెలివిపరులు కదా, చాలా ఊహించేసుకుంటారు. ఇక్కడ అదృష్టము అనే దానికి అర్థం ఏంటి అంటే నీకు మంచి రోజులు ప్రారంభమయ్యేటటువంటి రోజులు నీకు ప్రారంభమవుతున్నాయి. దాన్ని అనుసరించి నీ జీవిత కాలంలో నువ్వు చేయవలసినటువంటి పనితీరుని కానీ, వృత్తి కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ ఏదైనా సరే అందులో నువ్వు పురోగతిని సాధించాలి అంటే ఈ రోజులు నీకు ఉపయోగపడతాయి. కనుక ఈ రోజులు నువ్వు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే గనక నువ్వు జీవితంలో అద్భుతంగా రాణించగలుగుతావు అని దీని అర్థము. కాబట్టి ఈ 3 రాసుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా జీవితంలో అదృష్ట యోగాన్ని అనుభవించే అవకాశం మనకు కనిపిస్తుంది. కనుక ఈ యొక్క రాసుల వారు, ఈ 2 కాంబినేషన్ల రాసుల వారు ఎవరైతే ఉన్నారో ఈ శుక్రుడు కుజుడు మకర రాశిలో సంయోగం ఉన్నారు కాబట్టి, ఒకే ఇంట్లో ఉన్నారు కాబట్టి దీని ద్వారా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది, కొత్త వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు. ఉద్యోగరీత్యా, వృత్తిరీత్యా, బిజినెస్ రీత్యా, వ్యాపార రీత్యా అందరికీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. జీవితంలో ధనం సంపాదించాలన్నా
అభివృద్ధిలోకి రావాలనుకున్న ఈ 3 రాసుల వారు చాలా అద్భుతమైనటువంటి అవకాశాన్ని చేజిక్కించుకునే అవకాశం ఏర్పడుతుందమ్మా. గురుగారు ఇప్పుడు మంచిగా ఉన్న రాశుల గురించి మనకు తెలియజేస్తారు కదండి. ఇప్పుడు సరిగ్గా లేని వాటి గురించి అంటే ఎలాంటి సమస్యలు ఉండొచ్చండి ఆ రాశులకి? అంటే దీనివల్ల సమస్యలు అనేటటువంటివి ఎక్కడ కనిపించవమ్మా. కాకపోతే ఏంటి అంటే ఈ 2 గ్రహాల కాంబినేషన్ వల్ల కొన్ని రాసుల వారికి అద్భుతమైనటువంటి అవకాశం ఉంటుంది. అంతే తప్ప మిగతా రాసుల వారికి చెడు జరుగుతుంది అని కాదు. ప్రభావం ఇప్పుడు నా స్నేహితుడు ఉన్నాడు. నా స్నేహితుడు నాతో చాలా బాగా ఉంటాడు. అదే నా స్నేహితుడు వేరే వాళ్ళతో బాగుంటాడంటే ఉండడు. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి కాంబినేషన్ గానివ్వండి, వాళ్ళకున్నటువంటి ఏదైతే వ్యక్తిగత విషయాలు ఉంటాయో అతనితో పంచుకోలేడు. కొంతమందితోనే పంచుకుంటాడు. అలాగని చెప్పేసి నా స్నేహితుడు అందరికీ శత్రువులుగా చూడరు కదా! అలాగే ఈ గ్రహాలు కూడా ఏంటి అంటే గనక ఈ యొక్క గ్రహాల యొక్క కాంబినేషన్ అనేటటువంటిది కొన్ని గ్రహాలకు మాత్రం అదృష్ట యోగాన్ని సూచిస్తుంది. మిగతా గ్రహాలకు నార్మల్ అంటే లైఫ్ ఎలా ఉంటుందో రొటీన్‌గా అదే లైఫ్ ఉంటుంది తప్ప పెద్ద కష్టాలు, నష్టాలు అనేటటువంటివి ఏమీ ఉండవు. ఈ గ్రహాల కాంబినేషన్ వల్ల ఈ 3 రాసుల వారికి మహర్జాతకం పట్టబోతుంది, అదృష్ట యోగం పట్టబోతుంది అనేటటువంటి విషయమే తప్ప ఇందులో మిగతా రాసుల వారికి చెడు అనేటటువంటి సంకేతం మాత్రం ఏమీ కనిపించదు. కాకపోతే మిగతా రాసుల వారు దైవారాధన చేసుకోవాలి, శివుడికి ఆరాధన, అభిషేకాది క్రతువులు చేసుకోవాలి. దాని ద్వారా కొన్ని రకాలైనటువంటి అదృష్టాన్ని కూడా పొందుతారు. ఏ రాసుల వారికైనా అదృష్టం రావాలి అంటే దైవం యొక్క అనుగ్రహం ఉండాలి. ప్లానెటరీ పొజిషన్‌లో ఎప్పుడైనా చూడండి, గ్రహాల యొక్క సంయోగం ద్వారానే మనిషి యొక్క స్థితిగతులు అనేటటువంటివి చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకు ఈ నెలలో చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ హ్యాపీనెస్ మళ్ళీ వచ్చే నెల ఉంటుందంటే గ్యారంటీ లేదు. కాబట్టి ఇప్పుడు ఇది కూడా ఈ గ్రహాలు కూడా చూడండి 20వ తారీఖు ప్రారంభమవుతుంది. అలాగే మార్చి 6వ తారీఖున మళ్ళీ గ్రహాలు చేంజ్ అవుతున్నాయి. అంటే మళ్ళీ 6వ తారీఖు తర్వాత మళ్ళీ కాంబినేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కనుక ఈ లోపలనే ఈ 3 రాసుల వారు ఏదైనా సాధించాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా మంచి టైం కాబట్టి వీళ్ళు అదృష్ట యోగాన్ని సంపాదించుకోవాలన్నా, వీళ్ళు ధైర్యమైనటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా బిట్వీన్ ఈ రోజులలో అంటే 20వ తారీఖు నుండి మార్చి 6వ తారీఖు వరకు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. పెట్టుబడులు పెట్టవచ్చు, లావాదేవీలు చేసుకోవచ్చు, కొత్త వ్యాపారాలు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకునేటటువంటి అవకాశము వీళ్ళకి ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళు ఏదైనా చెయ్యాలన్నా, రెమెడీస్ చెయ్యాలన్నా, లేదంటే విదేశాలకు వెళ్ళాలన్నా, డబ్బుని సంపాదించాలన్నా, ఉన్న డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఈ రోజులో చేసుకుంటే అదృష్ట యోగం అనేటటువంటిది వాళ్ళకి సొంతం అవుతుంది. గురుగారు ఈ రాశులకి ఏమైనా పరిహారం అంటూ ఉందండి? ఈ మిథున రాశి వారు, తులా రాశి వారు, వృశ్చిక రాశి వారు వీళ్ళు పర్టికులర్‌గా ఏదైనా పరిహారం చేసుకోవాలి అంటే, అదృష్టం అనేటటువంటిది తొందరగా వరించాలి అని అనుకుంటే గనక వీళ్ళు చేసుకోవాల్సినటువంటి యాగం ఒకటి ఉంటుంది. అది అరిష్ట నివారణాతంత్ర మహాయాగం. ఈ అరిష్ట నివారణాతంత్ర యాగం చేసుకుంటే అరిష్టాలు కూడా తొలగిపోయి జీవితంలో కుటుంబ సమస్యలు కానీ, ఆర్థికపరమైనటువంటి సమస్యలు కానీ, వైవాహిక జీవితంలో కానీ, లేదంటే అదృష్ట యోగాన్ని ఇచ్చేటటువంటి అవకాశాలు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా మారేటటువంటి అవకాశాలు దీని ద్వారా కలుగుతాయి. కాబట్టి ఈ కాంబినేషన్ వల్ల అంతా శుభమే తప్ప ఇలాంటి అశుభాలు అయితే కనిపించడం లేదమ్మా. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే.